ఏంటి? హలో సార్ ఉన్నారా? ఒక కేసు విషయమై ఒకరిని కలవడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు. ఇప్పటికే ఆయనకి 10 సార్లు కాల్ చేశాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. వర్క్ హౌస్ లో మోస్ట్లీ ఆయన రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ దానికున్న ఫెదర్ పీకేశారు డార్క్. వాట్? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, జస్ట్ రిలాక్స్. లిసన్, ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు, పైగా భయపడిపోతారు. అండ్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈ రోజు మాత్రం వాళ్ళు నిద్రపోకుండా చూసుకో. ఈలోగా నేను సార్ని రీచ్ అవుతాను. అండ్ ముఖ్యంగా గోస్ట్ స్కెచ్ వేయి. ఓకే. ఎలాగైనా నిద్రపోకుండా ఆపాలి. మా ఏంట్రా? ఏంటమ్మా ఇది? మీ నాన్నకే కదా, ఏం కాదులేరా. అచ్చరే, నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కి వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, అవునరా. అవి పెంచడానికి ఒక ఐడియా చెప్పమంటావా? రే చెప్పరా. వచ్చే వారం శివరాత్రి వస్తుంది కదా. అవునరా, ఈ సంవత్సరం అయినా నిద్రపోకుండా ఉండాలి. అదే అమ్మా, శివరాత్రి రోజు నిద్రపోకుండా ఉండడం ఎలా అని రకరకాల వీడియోస్ చేసావనుకో, వ్యూస్ లైక్స్ పీక్స్ కి వెళ్తాయి. సూపర్ రా. నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, నువ్వు ఈ దోశని తిప్పేసాయి. సబ్స్క్రైబర్స్ ఇదిగో వస్తున్నా. షేప్ లో ఉంది. చెప్పు కేపీ. సార్ వచ్చారా? ఇంకా రాలేదు. రాలేదా? రాత్రంతా నా ఫ్యామిలీని నిద్రపోనివ్వకుండా చూసుకున్నాను. ఇంకా వాళ్ళని ఆపడం నా వల్ల కాదండి. ఇప్పుడు నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. నీ ఫ్యామిలీకి నిజం చెప్పి వాళ్ళని అర్థం చేసుకునేలా చూడు. స్టోన్ పేపర్ సీజర్. కేపీ, సార్ వచ్చారు. వచ్చారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఎవరు అది? అదే ఆ దయ్యాన్ని వదిలించి ఆయన వెళ్ళి కలిసి వస్తాను. అంతవరకు మీరు దయచేసి నిద్రపోకుండా. అయ్యయ్యో, నా వల్ల కాదు, కడుపు మొత్తం కాలిపోతుంది. ఏం చేస్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తారు? రే వదలండి రా. డాక్టర్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఆ పిల్ల మొహం గడొచ్చి కూర్చోలే, నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టా. నువ్వు తీసుకొచ్చావా? ఇంకా ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండాలి? వల్ల కావట్లేదు. అన్నా, ఇంకొక తేజావో డ్రీమ్ ఉంది కదన్నా. రే, ఏ తేజశ్రీ లేదురా. నేనంతా ఎంక్వైరీ చేశా. ఆ నిజం తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నా. మీరే చెప్పండి, లేదంటే అన్నా కోపడకండి అన్నా. ఏం జరిగిందో చెప్తానన్నా. కలలో కూడా ఊహించిన కంటెంట్ ని కొలాబరేట్ చేసి వదిలిపెట్టారు కదరా. నేనే కాదన్నా, నా కుటుంబం మొత్తం ఇందులో ఇరుక్కుంది. కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తున్నట్టు దయ్యాన్ని చూడ్డానికి వెళ్తున్నారు. కన్నప్ప, ఎలా అయినా సరే కుటుంబంతో వెళ్లి ఆ కీని కనిపెట్టి నన్ను కాపాడు బాబు. నా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. నేను మామూలుగా రోజుకు 4 సార్లు నిద్రపోయేవాడిని. అవును, నిద్రైపోలేదు కదరా నికృష్టుడా. సరే కన్నప్ప, ఎలా అయినా నన్ను కాపాడు. రండి డాక్టర్. నువ్వు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నావు మామా. నువ్వు కొంచెం సేపు నిద్రపోయావంటే అంతా సెట్ అయిపోతుంది. రే, నిద్రపోతే దెయ్యం దగ్గరికి వెళ్తారా? చెప్పించు కొడతా. చెత్తనా ఎలా? సార్, ఆ డ్రీమ్ క్యాచర్ ని దాచుంచాను, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మాకేం జరిగినా పర్వాలేదు, కానీ మా ఫ్యామిలీకి ఏం అవ్వకూడదు. పెద్దవాళ్ళు కదా. ఏం డాక్టర్? చైతి, ఎందుకురా ఇంత సెల్ఫిష్ గా ఉన్నావు? నీ ఫ్యామిలీ తప్పించుకుంటే సరిపోతుందా? మేము తప్పించుకోవద్దా? నేను చేసిన రీసెర్చ్లో మీ డ్రీమ్ కేసుకి రిలేటెడ్గా జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ బ్రిటిష్ పీరియడ్లో హైదరాబాద్లో జరిగిన రాబర్ట్ లాంగ్డన్ అండ్ మ్యాగ్డలిన్ మెలిస్ మర్డర్ కేస్. మర్డరా? 1930లో హైదరాబాద్లో కమాండర్ రాబర్ట్ అని ఒకరుండేవారు. ఆయనకి మ్యాగ్డలిన్ అంటే ఇష్టం, ప్రేమ. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు అర్జెంట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్లాడు రాబర్ట్. అప్పుడు అదే ప్యాలెస్ లో కాపలాగా ఉన్న సోల్జర్ విలియంకి మ్యాగ్డలిన్ మీద కోరిక కలిగింది. రాబర్ట్ లేని సమయంలో
ఒక మంత్రిగత్తని ఆ ప్యాలెస్కి తీసుకొచ్చాడు విలియం. ఆ రాత్రి నుంచి మ్యాగ్డలిన్లో చాలా చేంజెస్ కనిపించాయి. ఊరు నుంచి తిరిగొచ్చిన రాబర్ట్తో విలియం మ్యాగ్డలిన్ మీద ఆశపడి మంత్రగత్తెని తీసుకొచ్చి వశం చేసుకున్న విషయమంతా చెప్పాడు ఇంకో సోల్జర్. సో న్యాచురల్ గా రాబర్ట్ గన్ తీసుకుని విలియంని షూట్ చేయడానికి వెళ్ళాడు. కానీ వాడు తప్పించుకున్నాడు. ఆ తర్వాతి రోజు ప్యాలెస్ లో కమాండర్ రాబర్ట్ మ్యాగ్డలిన్ మరమరీతిలో చనిపోయి పడున్నారు. సపోజ్ మీరు గనక అక్కడ ఉండుంటే ఎవరిని అనుమానించేవాళ్ళు? విలియంని. ఎస్, మీలాగే ఆ ఊరు ప్రజలు అనుకున్నారు. కానీ మరుసటి రోజు అడవిలో మర్మరీతిలో విలియం కూడా శవంగా పడున్నాడు. సోల్జర్స్ అందరూ మంత్రగత్తని ఎలాగోలా చుట్టుముట్టి ప్యాలెస్ లోనే చంపేశారు. దట్స్ వాట్ మై రీసెర్చ్ సేస్. ఈ వార్త ఊరంతా దావానంలా వ్యాపించింది. కొంతమంది మ్యాగ్డలిన్ కలలో దయ్యంలా వచ్చి బెదిరించిందని చెప్పారు కూడా. ఆ బిల్డింగ్ హాంటెడ్ అవ్వడం వల్ల ప్యాలెస్ ని డెమాలిష్ చేశారు. అయితే మ్యాగ్డలిన్ ఆత్మ ఇంకా అక్కడే ఉంది. తన శాపం వల్ల ఎంతో మంది చనిపోయారని చెప్పారు. నువ్వు గీసిన డ్రాయింగ్, ఆ పెయింటింగ్ రెండు ఒక అమ్మాయివే, మ్యాగ్డలిన్ ఎలిస్. అవును సార్. సో ఆ ఇన్సిడెంట్లో వచ్చిన విచ్కి ఇతని దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్కి ఏదో సంబంధం ఉంది. ఎస్, ఐఎమ్ షూర్. ఇది కూడా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినదే. అందుకని చెప్తున్నా, మిమ్మల్ని కాపాడగలిగిన ఆ డ్రీమ్ కి ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి. నేను చెప్పిన ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్, లేదంటే మంకీ పా, కోతి చేయి, ఏ యానిమల్ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్ లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి. నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ గా నేను మీతో వస్తాను. నువ్వెందుకు వస్తావు సార్, ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం. నానా, ఓ పని చేద్దాం. అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు మాత్రం వెళ్ళు, నేను మీ అమ్మని చూసుకుంటాను. వాడొక్కడు ఎలా వెళ్తాడు? మీరు కూడా తోడుగా వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వెళ్తే తిరిగి రాగలనా? నేను వెళ్ళను. అదేం కాదు, వచ్చేయచ్చు నాన్న. పాత ఇలా ఊరికే మనసులో భయపడకు. పెట్టుకుని రా, పగ వెళ్ళి పడుకో. తీర్చుకోవద్దురా. మామా పో, పోయి పడుకో పో. ఓం నమ శివాయ. కార్తికేయ కాపాడు. కన్నప్ప, నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా? ఈ ఆంజనేయుల ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా. నటిస్తున్నావా? చెప్తా మావా. అది ఫారెన్ సీసా ఒకటి వచ్చింది, అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయా. అల్లుడు, పాలన చేశానా? జడియా జానియా? నీ మొహం, నీ గురించి నాకు తెలుసు మావా. మూసుకుని పడుకో. మా మేము నిద్రలో అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లేపు, సరేనా? సరేరా, జాగ్రత్త, భయపడుకో. దేవుడా, ఈరోజు గీయాలని దొరికేలా చూడు సామి. ఏంటి, ఎవరు కనపట్లేదు? హర్రర్ సినిమాలో చూసి బంగ్లా కంటే దారుణంగా ఉంది. ఏంటి, మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. బంగ్లా అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది. ఐ కాంట్ సీ హియర్. ఏంట్రా ఇది? మాల లేదు, విభూది కూడా కనిపించట్లేదు. ఏంట్రా ఈ ట్విస్ట్? రే కన్నప్ప, ఇక్కడ కళ్ళు అసలు కనిపించట్లేదురా, అంత బ్లర్గా ఉందిరా. చోటు పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా? నువ్వు ముందే చెప్పుంటే కళ్ళ జోడు పెట్టుకుని పీకేవాడి. నువ్వు అసలు పీకేవాడివా? ఎవడ్రా ఈడు? విచిత్రంగా ఉన్నాడు. ఏమీ వేసుకోలేదు. వేసుకున్నాను నాన్న, నీకు కనిపించట్లేదు. డాక్టర్, ఇదే నా ఫ్యామిలీ. చూడండి, ఇప్పుడు మనం నలుగురు 2 టీమ్స్ గా మారి ఆ డ్రీమ్ కి వెతుకుదాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ దయ్యాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉన్నట్టు నటించండి. ఓకే? ఓకే. పదండి, మీరిద్దరు ఒకటి. రానా, వెతుకుదాం. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా. బాత్రూమ్కి వెళ్ళి రానా? ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు, పర్వాలేదు. అయ్యో వద్దులే, ఆపుకుంటా. రండి. ఇది పాత సామాన్ల కొట్లా ఉంది. నువ్వు అటుపక్క వెతుకో. ఇదేమన్నా అల్లావుద్దీన్ దీపం? సైలెంట్ గా వెతుకో. నువ్వే దయ్యాన్ని పిలిచేలా ఉన్నావు. చెయ్యి తగిలిందిరా, కళ్ళు కనిపించట్లేదు. నేనే తడుముకుంటూ నడుస్తున్నా, ఇంకా నాకేం కనిపిస్తుంది?
ఏంట్రా హెవీ సైలెన్స్ గా ఉంది? ఏమైంది? దెయ్యమా? అయ్యో అమ్మమ్మ! జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను. కోపం వస్తే బాలయ్య బాబులా మారిపోతాను. ఏమంటున్నావురా? నచ్చకపోతే నువ్వు చెప్పు. నేను నవ్వితే చించాల్లా ఉంటాను, నేను సీరియస్ అయితే జాకి చాలా ఉంటాను. అమ్మో, ఎక్కడ్రా? ఏమి కనిపించట్లేదురా. ఎక్కడుందో చూడరా. వర్కౌట్ అయింది. దెయ్యం పోయింది. అమ్మ కాళీ మాత, ఏమైంది? దెయ్యం. అయ్యో, అంటే అది వెస్టర్న్ పీసా? నోరు మూసుకోవయ్యా. ఏంట్రా ఇక్కడ సౌండ్? వస్తూ వెంట పెట్టుకొచ్చారా? వచ్చిందా? ఏంటన్నా నువ్వు నిద్రపోయావా? అవును. ఎవరు ఈ కరాటే మాస్టర్? ఏమయ్యా, ఈ ఇంట్రడక్షన్స్ అని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి. లేదు, మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేం. అయితే నువ్వు మాత్రం ఇక్కడ ఉండు. త్వరగా రండి. మేము వెళ్ళిపోతాం. నేను చెప్పేది వినండి. కీ లేకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం. త్వరగా రండి. మా మీ అమ్మగారా? లచ్చు, ఎంత పెద్ద విలన్ని పరిగెత్తిస్తావా? మనకేదైనా జరిగితే అమ్మని లేపమని చెప్పే వచ్చాను. అలా అయితే ఇంకా ఎందుకురా లేపలేదు? మామ, మన కాళ్ళు చేతులు ఆడేద్దాం. అప్పుడే అమ్మకు అర్థమవుతుంది. సరేనా? మందు తాగినప్పుడు కూడా ఇంత శివరావలేదు రాలుడు. కన్నా శివరెప్పుకున్నాడు. కన్నా మామ, అమ్మ గొంతు వినిపిస్తుంది. నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా. ఇప్పుడు టక్కును మాయవుతాను చూడు. మరి నేను అల్లుడు? అరే, నేను వెళ్ళి లేపుతాను కదా మామ. ఫేస్ ప్యాక్ తీయడం మర్చిపోయాను రో. నేనేరా యువర్ మమ్మీ లక్ష్మి. ఎలాగా? అది పొంగలి మిగిలిపోతుందని తిన్నాను. నిద్ర పట్టేసింది. అక్క, నాకు పక్కన పెట్టావా? చూడు మామ, చిన్నప్పటి నుంచి నీ మీద నాకు కొంచెమే మర్యాద ఉంది. దాన్ని కూడా చెడగొట్టుకోకు. శేఖరు, కాపాడు. మీ నాన్న గట్టి గట్టిగా అరుస్తున్నారా? వెళ్ళి ఏమైందో చూడరా. పారిపోరా. సరిపోయి మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడంతా చేక. అయ్యో, ఇక్కడ ఎన్ని దెయ్యాలున్నాయిరా?